నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు 12వ స్థానంలోనూ, శని 9వ స్థానంలోనూ, కుజుడు 11వ స్థానంలోనూ తమ తమ సంచారాలు చేస్తున్నారు. అయితే దీని యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే వ్యయాల భారం ఎక్కువైపోతుంది, రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. దీంతో పాటు అనుకోని ఆకస్మిక ఖర్చులు కూడా అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు ఎక్కువగా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక వేసుకుని చేయండి. కుజుడు ఎక్కువగా మీకు అంటే 11వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెంచే అవకాశం కనబడుతోంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకునేటట్టుగా మీరు ప్రణాళికలు వేసుకోండి. దీంతో పాటు కొంతమందికి విదేశీ అవకాశాలు రావడంతో పాటు దానికి సంబంధించినటువంటి ఏవైనా వీసాలు కానీ లేదంటే పాస్పోర్ట్స్ కానీ సులువుగా అయిపోయేటట్టుగా అంటే ఎక్కువగా కష్టపడకుండా మీకు శాంక్షన్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే కొన్ని ఖర్చులు మీకు ఆందోళన కలిగించే ఖర్చులుగా ఉంటాయి. ఖర్చులన్నీ ఒకే మాదిరిగా ఉండవు. కొన్ని ఖర్చులు ఆందోళన చెందేటట్టుగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సమయస్ఫూర్తితో వాటిని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కొన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ రంగాలు ఏమిటో కూడా చెప్తాను. రాజకీయ రంగము, రియల్ ఎస్టేట్ రంగము, దీంతో పాటు ఫ్యాక్టరీస్లో కొన్ని ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా అది యంత్రాల వల్ల కావచ్చు లేదా మీ యొక్క కింది స్థాయి ఉద్యోగస్తుల వల్ల కావచ్చు కొన్ని ఇబ్బందులు తల ఎత్తేటట్టుగాను, ఫైర్కు సంబంధించినటువంటి యాక్సిడెంట్స్ అవ్వచ్చు, షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, ఇలా అగ్నికి సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంతమందికి మిత్రులతో విభేదాలు రావడము, భేదాభిప్రాయాలు రావడము, వాళ్ళతో విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా కొంతమందికి ఏమిటవుతుందంటే ఉద్యోగస్తులకు లేదా అంటే ఐటీ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్లకు, సిబిఐ ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే శాఖల్లో ఉండే వాళ్లకు మీ పై అధికారులతో కొన్ని రకమైన ఇబ్బందులు కానీ, ఒత్తిడి కానీ, లేదా ఫోర్స్ కానీ, లేదా అంటే ఒక రకమైన టార్గెట్స్ లాగా ఏదైనా ఇబ్బంది కలిగించే వాతావరణము ఈ సమయంలో గోచరిస్తోంది. ఈ వ్యవస్థల్లో ఉండేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మాట విషయంలో ఈ రాశిలో ఉండేవారు ఈ వారం రోజుల సమయంలో మాటను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి. అగ్రెసివ్ నేచర్తో ముందుకు వెళ్ళకండి. కొంత సంయమనం అనేది తీసుకోండి. అది మీ యొక్క కుటుంబంలో కావచ్చు లేదా మీరు పనిచేసే సంస్థల్లో కావచ్చు. ఈ యొక్క ఫలితము బుధుడు 12వ స్థానంలో చేయడం వల్ల కమ్యూనికేషన్లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశము, మీ యొక్క థాట్ కరెక్ట్ కావచ్చు కానీ అవతల వాళ్ళు తీసుకునే విధానంలో తేడా వచ్చి మీ మీద ఇబ్బందికరమైన వాతావరణము ఏర్పాటు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు అంటే ఈ వారంలో ఒక గురువారం రోజు పసుపు గణపతిని తయారు చేసుకొని పసుపు గణపతికి పూజ మీ అంతటా మీరు చేసుకోవటం కానీ లేదా అంటే దేవాలయంలో చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. దీంతోపాటు మీరు ఏదైనా ఒక పసుపుకు సంబంధించిన వస్త్రము కావచ్చు, పసుపు కొమ్ములు కావచ్చు, దానంగా ఈరోజు అంటే గురువారం రోజు ఇచ్చుకున్నట్టయితే గురు సంబంధిత దోషాలు కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా ఇటువంటి ఇబ్బందుల్లో ఎవరైతే ఉంటారో వారికి సానుకూలమైన ఫలితాలు ఈ దానం ద్వారా గోచరిస్తున్నాయి. అయితే ఇది కూడా కుదరలేదు, మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్లకు గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. శనగలను దానంగా ఇవ్వండి. చాలా చిన్నది కదా, కేజింపావు శనగలను దానంగా ఇచ్చుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా వార ఫలితాలు, సూచనలు. నమస్తే.